పేరెంటింగ్ దశ అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది? పిల్లలు పుట్టక ముందు నుంచి మొదలవుతుందా, లేక పిల్లలు పుట్టాక మొదలవుతుందా? పేరెంట్స్లో ఉండే ఈ సమాజంలో ఉండే అపోహలు ఏంటంటే పిల్లలు ఆ పేరెంట్స్ మొండికేసేటప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళకపోయినా లేదా ఎక్కువగా అల్లరి చేసేటప్పుడు నేర్చుకొని లేదా వేరే సైకాలజిస్టులు కాడికి కానీ ఎక్స్పర్ట్స్ దగ్గరికి కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదో నేర్చుకొని అప్పుడు పేరెంటింగ్ ఎలా ఉండాలనేది చాలామంది చేస్తుంటారు. కానీ పిల్లలు పుట్టక ముందే మ్యారేజ్ ఎప్పుడైతే చేసుకుంటారో, ఎప్పుడైతే పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడే పేరెంటింగ్ ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పేరెంట్స్ పెంచాలి, ఫిజికల్గా కానీ ఎమోషనల్గా ఎలా వాళ్ళని డీల్ చేయాలి, లేదా స్కూల్కి పంపించేటప్పుడు ఏ విధంగా వాళ్ళని అట్రాక్టివ్గా ఉంచాలి అనేది, మరియు ఆ స్కూలింగ్ టైంలో ఆ టీచర్స్తో ఎట్లా వీళ్ళని ఎలాంటి స్కూల్స్లో వేయాలి, లేదా ఎలాంటి ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా పేరెంట్స్ పిల్లల్ని కనకముందే వాళ్ళు డిస్కస్ చేసుకొని, లేదా దాని మీద వాళ్ళకి అంత అవగాహన లేనప్పుడు మిగతా సైకాలజిస్టులు కానీ మిగతా ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫ్యామిలీ పేరెంటింగ్ కోచెస్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి అలాంటివి ఏవైనా చేసేటప్పుడు కొంత నాలెడ్జ్ని వాటిపైన గెయిన్ చేసుకొని అప్పుడు పిల్లల్ని కనడం అనేది చాలా ముఖ్యమైనది. సార్, పేరెంటింగ్ అనేది ఎక్కువ మంది పిల్లలు తప్పులు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. నిజానికి పేరెంట్స్ తప్పులు కూడా ఉంటాయా దీంట్లో? పేరెంటింగ్లో పిల్లలు అల్లరి చేసే విధానం, పిల్లలు పుట్టగానే వాళ్ళు ఏది తప్పు ఏది రైటు అనేది వాళ్ళకి తెలియదు. మనకు అనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు ఎక్కువగా అల్లరి చేయడం, అదేదో వాళ్ళు సరిగ్గా ఉండట్లేదేమని, లేదా మిగతా చిన్నపిల్లలు వేరే చిన్నపిల్లలు కొట్టడం లాంటివి చేయడం, ఇట్లాంటివి ఏవైనా చేసిన పిల్లలు తప్పే. తల్లిదండ్రులు మంచిగా చూస్తున్నారు అయినా సరే వీళ్ళు ఇలా తయారయ్యారేంటి, లేదా వాళ్ళు ఏదో బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉంది, జెనెటికల్గా ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఇలా ఉంటారు, లేదా మన సమాజంలో ఉండే మిగతా ఈ మూఢనమ్మకాలు రిలీజియన్ రిలేటెడ్ ఏవో ఉండడం వాళ్ళ జాతకాలు బాగోలేదని ఆ విధంగా చూస్తుంటారు. కానీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు నేర్చుకునేది మెయిన్, వాళ్ళు ఏ విషయమైనా బ్యాడ్ అయినా గుడ్ అయినా ఏ విషయమైనా ముందు నేర్చుకునేది మాత్రం తల్లిదండ్రుల నుంచే. పిల్లలు ఒక బ్యాడ్గా బిహేవియర్ కానీ బ్యాడ్గా తయారవుతున్నారంటే 100% తల్లిదండ్రులదే సమస్య నుంచే వాళ్ళు వచ్చింది తప్ప పిల్లల్లోని ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకోండి, ఏదైనా ఒక విషయం వాళ్ళలో ఒక బ్యాడ్ బిహేవియర్ ఉంది, ఆ బ్యాడ్ బిహేవియర్ని మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తే ఆ సమాజంలో ఉండే బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు తెలుగులో ఉండే బూతులు తీసుకోండి, అవి అమెరికాలో ఉండవు. బట్ తెలుగులో ఒకవేళ నిజంగా వాళ్ళు ఏదో సమస్య ఉంటే ఎక్కడ బూత్లో కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు కదా. ఓన్లీ ఆ చుట్టూ ఉండే ఉండే ఏవైతే బ్యాడ్ వర్డ్స్ నేర్చుకున్నారో అవే ఎందుకు ఇక్కడవే ఎందుకు ఉన్నాయి, వేరే ఎక్కడో నేర్చుకోవచ్చు కదా. సో అక్కడి నుంచే వాళ్ళు నేర్చుకున్నారు, అట్లాంటి వాతావరణంలోనే పెంచడం వల్లే వాళ్ళు నేర్చుకున్నారు తప్ప ఎక్కడనో నేర్చుకోలేదు. వాళ్ళదేదో సమస్య కాదు, అలాంటి వాతావరణంలో తల్లిదండ్రులు పెంచారు. సో అలా పెంచడం వల్ల వాళ్ళు నేర్చుకున్నారు తప్ప మిగతా తల్లిదండ్రులు ఏ తప్పు లేకుండా పిల్లలు నేర్చుకునే అవకాశమే తెలియదు. ఎక్కువగా మనం చూస్తుంటాం, తల్లి ఎక్కువగా పిల్లల్ని చూసుకుంటుంది, తండ్రి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తుంటాడు. కానీ పిల్లల్ని పెంపకంలో తండ్రి రోల్ ఎంత ముఖ్యం? డెఫినెట్గా తండ్రి రోల్ కంటే తల్లి రోల్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తన శరీరం నుంచి వచ్చిన పిల్లవాళ్ళే కాబట్టి ఎక్కువ అటాచ్మెంట్ అనేది పిల్లలకి తల్లికే ఎక్కువ ఉంటుంది. కొంత ఆపోజిట్ అంటే ఆడపిల్లలు తండ్రిని ఎక్కువ అట్రాక్ట్ ఉండొచ్చు సహజంగా, కానీ ఎక్కువగా తల్లి నుంచే ఉంటుంది కాబట్టి తల్లి నుంచి ఎక్కువ కేర్ తీసుకోవాలి తల్లి ప్రతి విషయంలో. వాళ్ళు తినే ఫుడ్లో కానీ, వాళ్ళు వేసుకునే డ్రెస్ కోడ్స్ కానీ, లేదా వాళ్ళు ఎట్లాంటి డ్రెస్సెస్ వేస్తున్నారు, లేదా వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకు ఉంది, ఎలాంటి వాతావరణంలో తిరుగుతున్నారు, ఎలాంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఏ స్కూల్కి పంపిస్తున్నారు, ఎట్లా పంపిస్తున్నారు, ఆటోలో పంపిస్తున్నారా లేదా ఓన్గా తండ్రి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా వీలైనంత వరకు తల్లి కేర్ తీసుకోవాలి. తండ్రి కూడా ఇందులో తీసుకోవాలి, తండ్రికి కూడా అంతే ఈక్వల్ బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అన్ని విషయాల్లో కాకపోయినా కొన్ని విషయాల్లో ఖచ్చితంగా తీసుకోవాలి.
ఖచ్చితంగా ఎక్కడికైతే స్కూలు డ్రాప్ చేసేటప్పుడు ఖచ్చితంగా తండ్రే ఆ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పెద్దవాళ్ళ నుంచి ఎంతో కొంత మా పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కాబట్టి ఆటో డ్రైవర్స్ కానీ ఏదైతే ఈ వ్యాన్ వెహికల్స్ ఉంటాయి ఆ డ్రైవర్స్ కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఎక్కువగా బూతులు వాడి, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ మన ఇండియాలో ఉండే కల్చర్ ఏంటంటే ట్రాఫిక్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ట్రాఫిక్లో మిగతా వాళ్ళు ఎవరో వచ్చేటప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి ఏదో అనేటప్పుడు ఇతను బూతులు తినడం, ఆ బూతులు ఎక్కువగా పిల్లలు ఎలా నేర్చుకుంటుంటే అబ్జర్వేషన్ లెర్నింగ్. మనం చెప్పేటప్పుడు వాళ్ళు కమ్యూనికేట్ అయి నేర్చుకోరు, వాళ్ళు ఏదైతే అబ్జర్వ్ చేస్తారో అది ఎక్కువ నేర్చుకొని దాన్ని మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత అదే వర్డ్స్ వీళ్ళు కూడా వాడవచ్చు. సో ప్రతిదానికి తండ్రి కేర్ అనేది పిల్లలకి చాలా అవసరం. వాళ్ళు ఎలా పెరిగితే వాళ్ళు ఎలా ఉంటే ఖచ్చితంగా పిల్లలు ఆ విధంగా మారే అవకాశం ఎక్కువ ఉంటుంది. గ్రాండ్ పేరెంట్స్ దగ్గర చిన్న పిల్లలు ఎక్కువగా పెరుగుతుంటారు ఈ మధ్యలో, తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్తుంటే. అలా కంటే తల్లిదండ్రుల దగ్గర పెరగడం ఎంతకరమైన లాభకరణం. ముందు చెప్పినట్టే ఖచ్చితంగా అటాచ్మెంట్ ఎక్కువగా తల్లికి ఉంటుంది, తల్లి తర్వాత తండ్రికి ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత వీళ్ళకి ఉంటుంది. కానీ ఫస్ట్ 6 years ఏదైతే ఉందో ఇట్స్ వెరీ క్రూషియల్ టైం, చాలా అవసరమైంది పిల్లలకి. ఆ యొక్క 6 years పెంచే విధానం ఎంత కేరింగ్గా, ఎంత వాళ్ళతో ఎంత అటాచ్గా, ఎంత ఫ్రెండ్లీగా, ఏదైనా ఒక విషయాన్ని నేర్పించే విధానం, ఇవన్నీ వాళ్ళు పెరిగే విధానం, వాళ్ళ యొక్క ఫిజికల్ ఇచ్చేది కానీ ఫిజికల్గా వాళ్ళని డెవలప్ చేసేది అంటే స్పోర్ట్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేయడంలో కానీ, లేదా నెక్స్ట్ ఫుడ్ విషయంలో కానీ వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉందో ఎక్కువగా మన ఇండియాలో జంక్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి, షుగర్స్ విపరీతమైన కెమికల్ షుగర్స్ వాడుతుంటారు. రైస్ మన 90% చాలామంది 80 to 90% రైస్ ఎక్కువ తింటున్నారు. సో ఇలాంటి ఫుడ్స్ కూడా చాలా ఎక్కువగా ప్రభావం చూపుతాయి కాబట్టి ఇవన్నిటిని కేర్ తీసుకోవాలి. అంతకంటే ఆ 6 yearsలో ఫస్ట్ 2 years ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత అటాచ్ అయ్యి తల్లి ఉంటే అంత ట్రస్ట్ డెవలప్ అయ్యి విపరీతంగా చాలా మిగతా ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు ఉంటారో ఆ అన్ని సంవత్సరాలు కూడా చాలా కరేజ్గా ముందుకెళ్ళి ఏ డౌట్ లేకుండా అక్కడ కానీ మిస్ట్రెస్ డెవలప్ అయిందంటే ఆ ఫస్ట్ 2 yearsలో తన లైఫ్లో ఏ పని చేసినా చివరికి సిగ్నేచర్ చేసినా సరే కరెక్ట్గా పెడుతున్నానా లేదా ఇంకో ప్లేస్లో పెట్టేస్తున్నానా, ఎట్లా పెడుతున్నానా అనేది విపరీతంగా డౌట్ ఉంటుంది. చిన్న చిన్న పనులకు కూడా డౌట్ ఏర్పడిపోద్ది. సో ఆ మిస్ట్రెస్ అనేది అక్కడ డెవలప్ అవ్వకుండా ఎక్కువ తల్లి అటాచ్డ్గా ఉండేటప్పుడు తను ఎక్కువగా మెయిన్ ఏ పిల్లవాళ్ళైనా ఎక్కువగా ఫస్ట్ బిలీవ్ చేసేది తల్లిని. తన తల్లి ఏం నేర్పిస్తే అది ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది, అది ఎక్కువ నమ్మేస్తారు. సపోజ్ తను ఎవరితో పిల్లలకైనా తను ఎవరిని చూపిస్తే తనే నీ తండ్రి అంటే వాళ్ళనే నమ్ముతారు తప్ప తను ఓన్గా పిల్లలు ఆలోచించి ఈయన మా తండ్రి కాదు అని అనరు. సో అంత ఎక్కువగా నమ్మి, ఎందుకంటే తను ఎక్కువ కేర్ ఇచ్చింది కాబట్టి ఫస్ట్ నుంచి అట్లా నమ్మకాలు పెంచుకుంటారు కాబట్టి. సో ఆ ఫస్ట్ 6 years అనేది చాలా బలంగా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మిగతా లైఫ్లో. సో ఎక్కువ తల్లిదండ్రులు కేర్ ఇవ్వడం అనేది ఆ ఫస్ట్ 6 years తల్లిదండ్రులు ఎక్కువగా కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత 6 years తర్వాత 6 years తర్వాత కూడా ఎక్కువగా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంచాల్సిన అవసరం లేదు. మేబీ కుదరకపోతే అప్పుడు ఇవ్వాలి తప్ప 6 years బిలో 6 years మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రాండ్ పేరెంట్స్కి అప్పచెప్పి వీళ్ళు జాబ్స్కి వెళ్ళిపోయి అలా చేయడం అనేది చాలా ఇబ్బందికరం. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు అంటుంటారు ఏంటంటే మీరు సంపాదించింది వాళ్ళ కోసమే కదా, మీరు సంపాదించింది వాళ్ళ కోసమే అయితే వాళ్ళు దేనికి వచ్చినట్టు, వాళ్ళు కూడా మీరు మంచిగా పెంచగలిగితే వాళ్ళు కూడా వాళ్ళకి ఓన్గా సంపాదించుకుంటారు కదా. సో అంత అవసరం లేదు. డబ్బే కాదు, రిచ్నెసెస్ అనేవి చాలా ఉంటాయి. తెలివితేటల్లో కూడా రిచ్నెసెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఎదుటి వాళ్ళతో ఎట్లా గౌరవంగా ఉండాలి, హెల్త్ ఈజ్ బిగ్గెస్ట్ రిచ్నెస్ ఉంటుంది. ఎంత హెల్తీగా ఉంటే అంత మంచిది కదా. అది ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నా సరే హెల్తీగా లేనప్పుడు
మనం ఏం చేయలేం. ఉదాహరణ తీసుకుంటే ముఖేష్ అంబానీ కొడుకు లేటెస్ట్గా మ్యారేజ్ అయింది, అతను కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ హెల్త్ కూడా ఒక రిచ్నెస్సే ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నా సరే ఆ స్థితిలో అతను ఉండడం అనేది డబ్బుకు పెద్ద కనెక్షన్ లేనట్టు అనిపిస్తుంది కదా. డబ్బుకును ఆ రిచ్నెస్ అనేది ఓన్లీ డబ్బే ఒకటే కాదు అనేది మనకు అర్థమవుతుంది. పిల్లల్ని ఎక్కువ కొట్టడం చేస్తుంటారు, ఏదైనా కరెక్ట్ చేయాలంటే, ఏదైనా మార్చాలంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? కొట్టడం వలన చాలామంది ఎక్కడికైనా కొంతమంది ఆటిజం లేదా ADHD పిల్లల్లో కానీ వాళ్ళను కూడా తల్లిదండ్రులు వేరే దగ్గరికి ఎక్కడికైనా థెరపిస్టుల దగ్గరికి ఇక్కడ తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు అలానే అనుకుంటారు, కొట్టి నేర్పించండి అనే విధంగా మీరు బాగా నేర్పించేటప్పుడు కొంచెం భయంతో నేర్పించండి, భయపడుతూ నేర్పించండి అని చెప్తుంటారు. ఒక విషయాన్ని మనం ఏదైనా చెప్పేటప్పుడు కొడుతున్నామంటే వాళ్ళు విపరీతంగా భయపడిపోయినప్పుడు వాళ్ళ శరీరంలో బ్రెయిన్లో విపరీతంగా కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంత ఏజ్ వచ్చి మన డిగ్రీలు పాస్ అయ్యాం, MScలు అన్నీ కంప్లీట్ చేసేస్తున్నారు. ఏదైనా ఒక స్ట్రెస్ వచ్చేటప్పుడు కనీసం ఎగ్జామ్ కూడా మనం రాయలేకపోతున్నాం. స్ట్రెస్ అనేది భయం రెండు ఒకటే. అంత భయం ఉండేటప్పుడు మనం జస్ట్ ఆ ఎగ్జామే రాయలేకపోతున్నాం. ఇంత నేర్చుకొని భయం ఉండేటప్పుడు మనం విపరీతంగా వాళ్ళని కొట్టడం వల్ల వాళ్ళ బ్రెయిన్లో అంత కెమికల్స్ అన్నీ వచ్చి బ్రెయిన్ మొత్తం షట్ డౌన్ అయిపోయి వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటారు? కొట్టి చదువు 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 అంటే వాళ్ళు ఎలా బ్రెయిన్ పనిచేయట్లేదు. అప్పుడు నువ్వు ఎట్లా కొడుతున్నావు, విపరీతంగా వాళ్ళ బ్రెయిన్లో కెమికల్స్ అన్నీ వచ్చేస్తే ఇంక ఎలా నేర్చుకోగలరు? ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా నేర్చుకోలేరు. వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. లైఫ్లో ప్రతిదీ ఏదో ఒకటి నేర్చుకుంటుంటారు. అది కాకపోతే మనకి అనుగుణంగా మనం ఆలోచించే విధంగా, అంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాము, ఇట్లా నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి, ఇంకేం నేర్చుకోకపోయినా పర్లేదు, 24 గంటలు చదువు నేర్చుకుంటే చాలని ఎక్స్పెక్టేషన్తో మనం ఉంటాం. అది ఆ అబ్బాయి నేర్చుకోడు కాబట్టి ఇతనికి ఏమీ రాదన్న ఫీలింగ్లో ఉంటాం. అది సో అట్లా ఏదైనా విపరీతంగా కొట్టడం వల్ల ఇంకొంచెం ఎస్కేపిజం ఉంటుంది, లేదా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం. చెడ్డ పిల్లలు కూడా ఇలా కొడుతుంటే చిన్న సూసైడల్ అంటే హార్మ్నెస్ కోసుకోవడం లాంటి, బెదిరించడం లాంటివి కూడా చిన్నపిల్లలు కొంతమంది చేస్తారు. అందరూ చేస్తారంటే ఎక్కువగా ఏడుస్తుంటారు. ఏడడం వల్ల ఏం జరుగుద్దంటే వాళ్ళ తల్లిదండ్రులు వదిలేస్తారు అనేసి ఆ ఎస్కేపిజాన్ని క్రియేట్ చేసుకొని ఇంకా మొండిగా తయారయ్యి ఎట్లా అబద్ధాలు ఆడాలో, ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, ఈ విధంగా ట్రాప్ మార్చుకొని ఉంటుంది తప్ప కొట్టడం వల్ల ఏదో నేర్చేసుకుంటారనే ఆలోచన ఇది మాత్రం ఎప్పటికీ జరగదు. స్కూల్కి పిల్లలు ఇష్టంగా వెళ్ళాలంటే మారం చేయకుండా ఏం చేయాలి? స్కూల్లో ఎలాంటి మార్పులు చేయాలి? స్కూల్కి వాళ్ళు ఇష్టంగా వెళ్ళట్లేదు అంటే దాని అర్థం ఎక్కడైతే వాళ్ళ హౌస్ ఉందో, వాళ్ళ ఇల్లు ఉందో, ఇల్లు కంటే స్కూల్ ఇంకొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అని అర్థం. అక్కడ తల్లిదండ్రుల కంటే టీచర్స్ ఎక్కువ టార్చర్ పెడుతున్నారు, వీళ్ళకంటే ఎక్కువ చదువు అని వీళ్ళకంటే ఎక్కువగా కొడుతున్నారు. ఆ కొట్టడానికి కారణం కూడా తల్లిదండ్రులు అలాగే నేర్పించమనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది. స్కూల్కి ముందు వెళ్తే ఆ తర్వాతే చదువు నేర్చుకోగలరు. స్కూల్కి ఫస్ట్ డే 1 వెళ్ళగానే కొట్టి నేర్పించాలి, ఆ విధంగా నేర్పించాలి, టార్చర్ ఒక దగ్గర కూర్చుని పెట్టాలి, వాళ్ళు పరిగెట్టి ఎక్కడికి వాడుకోవడానికి వెళ్తే తీసుకొచ్చి కండిషనల్ వేలో వాళ్ళు కూర్చుని పెట్టి హ్యాండ్స్ ఫోల్డ్ చేయి, కాళ్ళ దగ్గరకు ఉంచిపెట్టి ఉండాలి, కూర్చోవాలి అనే విధంగా మనం నేర్పిస్తున్నాం. సో వాళ్ళకి ఎప్పుడైతే కండిషన్ పెడతామో అప్పటి నుంచి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కండిషన్ నుంచి బ్రేక్ అవ్వాలని ఫ్రీడంలోకి వెళ్తారు. సో ఆ విధంగా నేర్పించడం వల్ల ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళడానికి ఏ పిల్లవాళ్ళైనా ఇబ్బంది పడతారు. సో ఏ స్కూల్కి అయితే పంపిస్తున్నారో ఆ స్కూల్ ఆ వాతావరణం ఎలా ఉంది, నెక్స్ట్ ఆ బాత్రూమ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ఆ స్కూల్లో ఉండే బెంచెస్ ఎట్లా ఉంటాయి, నెక్స్ట్ మెయిన్ టీచర్స్ ఎట్లా డీల్ చేస్తున్నారు, విపరీతంగా భయపెట్టి కళ్ళెర్ర చేసి భయపెట్టి కూర్చుని పెట్టి ఈ విధంగా క్రియేట్ చేసే విధంగా ఉంటే వాళ్ళు ఎప్పటికీ స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపెట్టుకోరు. సో స్కూల్కి వెళ్ళాలి అంటే చదివించే విధానం ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉండాలి. టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా నాలెడ్జ్ మీన్స్
ఎడ్యుకేషన్ కాదు, ఎట్లా నేర్పించాలనే నాలెడ్జ్ ఉండాలి. ఎట్లా వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది, ఏ విధంగా చెప్తే నేర్చుకుంటారు. ఇప్పుడు కొన్ని ఓన్లీ బుక్ ద్వారా కాకుండా డిజిటల్ వచ్చాయి, ఆడిటరీ వచ్చాయి, సాంగ్స్ వేలో కూడా టీచింగ్ ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. కొంత విజువల్ వేలో కూడా ఎడ్యుకేషన్ నేర్పిస్తారు. వాళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ కాంటెక్స్ట్లో అట్రాక్ట్ అవుతారో వాటిని నేర్పించే విధంగా చేయాలి. సో ఇట్లా వాళ్ళు ఎక్కువగా ఓర్పుతో నేర్పించే ప్రయత్నం చేయాలి. పిల్లలు విపరీతమైన క్వశ్చన్స్ వేస్తుంటారు, ఇది ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది, అవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఒక ఫ్రెండ్లీనెస్తో వాళ్ళతో ఉండాలి తప్ప ఆ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నావు, నువ్వు చెప్పిందే చెయ్యి అనే ఇట్లాంటి కౌంటర్గా అగ్రెసివ్గా వాళ్ళ మీద బిహేవ్ చేయడం వల్ల విపరీతంగా వాళ్ళు నెగిటివిటీ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఏర్పడిపోయి స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపెట్టుకోరు. చదువు మీద ఎక్కువ ఫోకస్ పెరగాలంటే ఏం చేయాలి? యోగా లాంటివి, మెడిటేషన్ లాంటివి, ఇలాంటివి ఏమైనా చేయాలా? యోగా అనేది కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ కింద వస్తుంది కాబట్టి ఓకే యోగా అంటే, బట్ యోగా చేయడం వల్ల ఎడ్యుకేషన్ వస్తుంది అనేది కనెక్షన్ అనేది తక్కువ ఉంది. బట్ మెడిటేషన్ వల్ల ఎలాంటి ఇది ఉండదు. మెడిటేషన్ చాలా వాళ్ళ పిల్లలు ఏదో ఒకటి నేర్చుకుని ఉంటారు. వాళ్ళు ఏ వస్తువు ఇచ్చినా దాన్ని పగలగొట్టమి ఏదో క్యూరియాసిటీతో అందులో ఏముందని చెక్ చేయడానికి చిన్నపిల్లలు ఎవరైనా, ఏవేందో నాకు కూడా చిన్నప్పుడు మా ఫాదర్ ఎక్కువ ఏవో బొమ్మలు ఇరిస్తే నేను 2 daysలో ఇరిసేసేవాడిని. అది ఇరిసేస్తే నాకు కూడా కొట్టడం జరిగింది. ఎందుకు అది ఎప్పుడు తెచ్చినా కూడా ఇరిసేస్తున్నావు అనేసి. అంటే మేబీ ఆ టైంలో నేను ఏమున్నాయో ఏం చేసేవాడిని. అప్పుడు కూడా నేను చిన్నప్పుడు చాలా తక్కువ ఏజ్లో కూడా ఈ దీపావళికి చిన్న టపాకీలు కాల్చుకునేవి ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇప్పి దాన్ని నేను ఓన్గా రిపేర్ చేశాను. సో అది ట్రై చేసి నేర్చుకోవడం వల్ల అది చేశాను. సో ఇట్లానే ప్రతి పిల్లవాడు కూడా ఏదో ఒకటి నేర్చుకుని ఉంటాడు. సో నేర్చుకుని ఉంటారు. ఫోకస్ అనేది ఏదో ఒక దాని మీద ఉంటుంది, బట్ మనం అనుకునే దాని మీద ఫోకస్ లేదు. సో అది మనకి సమస్యగా మారుతుంది. సో మనకి ఏదైతే ఉందో వాటిని ఏదైతే వాళ్ళు నేర్పించాలనుకుంటున్నా వాటిని ఎక్కువగా క్యూరియాసిటీ ఫిజికల్గా లైవ్ వేలో నేర్పించే విధంగా ప్రయత్నం చేయడం. ఆ విధంగా ప్రయత్నం చేయడం వల్ల క్యూరియాసిటీ ఏదైతే నువ్వు ఒక పర్టికులర్ ఒక విషయాన్ని నేర్పిస్తున్నావో దాంట్లో నువ్వు ఒక క్రియేటివిటీగా క్రియేట్ చేసి ఆ క్యూరియాసిటీని ఒక ఏదో బుక్లో చెప్పే ఒక ఆడిటరీ కాకుండా ఒక విజువల్ వేలో దాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిది అన్న. ఈ మధ్యలో డిజిటల్ లెర్నింగ్ అనేది స్కూల్లో ఎక్కువ చూస్తుంటాం. పిల్లల్లో దీనివల్ల ఆలోచన శక్తి అనేది, ఆలోచన విచక్షణ అనేది ఎలా వాటి మీద ప్రభావం చూపుతుంది? డిజిటల్ ఎప్పుడు కూడా ఎవరైతే ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తుంటారో అంటే ఏ విధంగా వాళ్ళకి నేర్పించాలనే ఉంటుందో ఆ ఎడ్యుకేషన్లో ఆ టీచర్స్ కానీ మిగతా వాళ్ళు కొంతమంది పనిచేస్తారు ఎలా డెవలప్ చేయాలని. అప్పుడు వాళ్ళు ఏదైతే ఉన్నారో బుక్తో పోల్చుకుంటే డిజిటల్ అనేది చాలా బెటరే కాదని అంటారు. కానీ డిజిటల్ కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఆ డిజిటల్ని తీసుకొచ్చి లైవ్లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏంటంటే బుక్లో కానీ అందులో చూసేది ఆ క్యాట్ని చూసేటప్పుడు బయట చూసే ఆ క్యాట్కి వాళ్ళు కన్ఫ్యూజ్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పిక్చర్ వాళ్ళకి ఇక్కడ బయట ఉంటుంది. అదే క్యాట్ అంటే ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఇది మూవ్ ఆన్ అవుతుంది, ఎట్లా రన్ చేస్తాం అన్నీ బయట కూడా చూపించి ఆ విధంగా నేర్పించడం. ఏవైతే డిజిటల్లో నేర్చుకున్న వీలైతే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సండే టైంలో ఖాళీ ఉండేటప్పుడు అట్లాంటి ప్లేసెస్ తీసుకెళ్ళి ఆ విధంగా లెర్నింగ్ నేర్పించడం. ప్రతి దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మన ఇంట్లో కూడా ఉంటుంది. టీ పెట్టేటప్పుడు కెమిస్ట్రీ ఎలా వర్క్ అవుద్ది, నెక్స్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకునేటప్పుడు ఇందులో ఫిజిక్స్ ఎట్లా పనిచేస్తుంది, ఇది అంటే తల్లిదండ్రులు కూడా నేర్చుకొని వీలైనంత మోర్ లెర్నింగ్ అవసరం లేదు, ఎట్లా వర్క్ అవుద్ది అనేది ఆ ఫిజిక్స్ కూడా అక్కడ నేర్పించవచ్చు. ప్రతి దాంట్లో కూడా మనకి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ప్రకారమే అది వీలైనంత డిజైన్ చేస్తారు కాబట్టి అవన్నీ తీసుకొని హెల్ప్ అయ్యి డిజిటల్ అవసరం, బట్ డిజిటల్తో పాటు లైవ్ అనేది కూడా చాలా అవసరం ఉంటుంది. గారాబం చేయడం పిల్లల్ని, లేకపోతే ప్రేమగా చూసుకోవడం మధ్య వ్యత్యాసం తెలీదు చాలామందికి, దాని గురించి చెప్పండి. గారాబంకి ప్రేమగాకి డిఫరెన్షియేషన్ ఏంటంటే గారాబం అంటే ఎక్స్పెన్సివ్ ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ ఎక్కువగా ఇచ్చేయడం వలన, లేదా ఎక్కువగా
ఖరీదైన వస్తువులు కొనడం, లేదా పెద్ద పెద్ద ఫుడ్ ఐటమ్స్ తీసుకురావడం, లేదంటే ఎక్కువగా ఇలాంటి రిలేటెడ్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏంటంటే అదే ప్రేమ అని అదే అనుకునే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ప్రేమ అంటే వాళ్ళకి బైకులు కొనివ్వడం, లేదా చిన్న చిన్న సైకిల్స్ కొనడం, చిన్న విషయం కూడా ఏదో ఒకటి కొనడం వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్ బెంచ్ మార్క్ అనేది అలా అలా పెంచుకుంటూ పోతారు. వాళ్ళు ఏ చిన్న విషయానికి కూడా దానికి మించే అడిగే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది ప్రేమ అని మనం అనుకుంటాం. ప్రేమ అంటే వాళ్ళకి కావాల్సింది ఎమోషనల్ నీడ్ కావాలి, ఎమోషనల్గా సెక్యూరిటీని కల్పించాలి. వాళ్ళకి కూడా ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా బాధలు ఉంటాయి, కొన్ని ఫిజికల్ ప్రాబ్లమ్స్ వలన కూడా బాధలు ఉంటాయి. వాళ్ళు కూడా ఆ తల్లిదండ్రులతో ఎక్కువ అటాచ్ అవ్వాలంటారు. వాళ్ళకి పెద్ద వస్తువులకి చిన్న వస్తువులకి ఏమి ఉండదు. ఇంట్రడ్యూస్ చేసింది వీళ్ళే, తల్లిదండ్రులే ఇంట్రడ్యూస్ చేశారు, అవే ప్రేమ అనే ఫీల్ అవుతున్నారు. వాళ్ళు పెద్ద వస్తువులతోనే ఆడుకోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఇంట్రడ్యూస్ చేసింది వీళ్ళే, అదే ప్రేమ అనుకొని అట్లానే ప్రేమించే ప్రయత్నం చేస్తారు. కొంత లెవెల్ దాటిపోయిన తర్వాత వీళ్ళకు ఉండే ఎకనామికల్ స్టేటస్ని దాటి వాళ్ళు అడిగే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వీళ్ళు ఇబ్బంది పడతారు. దాంతోపాటు ఇవే లైఫ్ అనుకుంటారు, ఇట్లా బతకడమే అని అనుకుంటారు. వాళ్ళు పెరిగే విధానంలో కూడా అవే చూసుకుంటారు. ఎక్కువగా ఆ టైంలో ఇట్లా వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, ఏవైతే ఎక్స్పెన్సివ్ థింగ్లే మిగతా వాళ్ళందరూ హ్యాలెన్ చేసే, అప్పుడు ఎమోషనల్గా కొంచెం డ్యామేజ్ చేసి ఫ్రెండ్స్ దగ్గర గట్ట ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సింది చిన్న చిన్న వస్తువులు కూడా, 1 రూపీ వస్తువులతో కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వస్తువు కంటే అటాచ్మెంట్ ఉండాలి. లెర్నింగ్ అనేది ఏంటంటే తల్లి ఎవరైతే పేరెంట్స్ పిల్లలు కలిపి, పేరెంట్స్ ఎక్కువ కేర్ తీసుకొని అది నేర్పించే విధానంగా వాళ్ళతో ఫ్రెండ్లీ ఎక్కువ టైం వాళ్ళతో గడిపేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు. కొన్నాళ్ళ తర్వాత మీరు నేర్పించకపోయినా ఆటోమేటిక్గా వాళ్ళు దాని నుంచి లింక్ చేసుకొని ఇంకో విషయాలు కూడా, కొత్త విషయాలు కూడా నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య స్కూల్ అనేవి, పేరెంట్స్ అనేవి ఎక్కువ అకాడమిక్స్ మీద ఫోకస్ చేయడం, ఆటలు లేకపోవడం స్కూళ్ళల్లో, ఇలా పిల్లలు ఆటలు ఆడకపోవడం వల్ల వాళ్ళ శరీర ఎదుగుదల పైన, మానసిక ఎదుగుదల పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఖచ్చితంగా ఫిజికల్ మూమెంట్ అనేది చాలా అవసరం. మనిషి శరీరం అనేది మనిషి కూడా ఒక జంతువు లాంటి వాళ్ళే. కాబట్టి ఏ జంతువునైనా చూడండి, ఎక్కువ తను రెస్ట్ తీసుకోవడానికి కానీ ఎక్కువ ప్రయత్నించదు. ఏదో ఒక అలా వాక్ చేయడమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. నేచర్ ప్రకారం మనిషి కూడా జంతువు. అట్లానే మనిషి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు అంత ఇది పెరగదు కాబట్టి నేచురాలిటీకి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో బాడీ మూమెంట్ ఎప్పుడు అలానే ఉంటుంది. బట్ మనం పెంచే విధానం బట్టి వాళ్ళు బద్ధకం మీన్స్ వాళ్ళు ఎక్కువ లేజినెస్ పెంచడం, ఇట్లా ఎక్కువ పెంచడం వల్ల వాళ్ళు శరీరంలో మూమెంట్ లేకపోవడం వల్ల, అలసిపోకుండా ఉండడం వల్ల ఆ హైపర్నెస్ ఇంకో దాని మీదకి, అంటే కొంత హైపర్ అనేది పిల్లలు ఎవరిలోనైనా కొంచెం ఉంటుంది. మిగతా వాళ్ళకు ADHD అండ్ ఆటిజంలో పిల్లలు లాంటి వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. సో అలా ఉంటుంది. కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది చాలా హెల్ప్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి అలవాటు చేసి లైఫ్ టైం ఏదైనా మనం చేయాల్సింది ఏదైనా ఉంది అంటే అది ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒకటే. మనం ఉద్యోగం చేయకపోయినా ఓకే, కానీ అంటే కంపేరిటివ్గా చెప్తున్నా, ఉద్యోగమా ఎక్సర్సైజ్ అంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పిల్లల్ని ఎక్కువ జంక్ ఫుడ్కి అలవాటు అవుతున్నారు, చిన్నపిల్లలైనా కూడా. అలా కాకుండా వాళ్ళని మళ్ళీ హెల్తీ ఫుడ్కి అలవాటు చేయాలంటే ఏం చేయాలి పేరెంట్స్? హెల్దీ ఫస్ట్ ఎప్పుడైనా సరే ముందు జంక్ ఫుడ్స్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మంచి ఫుడ్స్ ఇవ్వడం అనేది చాలా తప్పు పద్ధతి. ఫస్ట్ ఎంట్రన్స్లోనే పిల్లలు కాదు, పేరెంట్స్ ఏ ఫుడ్ అయితే ఎక్కువ తింటారో వాళ్ళు కూడా అదే ఫుడ్ తింటారు. ఇప్పుడు జపాన్ లాంటి ఏదో ఒక కంట్రీ తీసుకోండి, వాళ్ళు కొన్ని దేశాల్లో ఓన్లీ జపాన్లోనే కొంచెం హెల్దీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారు. బట్ అక్కడ ఉండే పిల్లలు తినడం మానేశారా? వాళ్ళు పిల్లలే కదా. సో తల్లిదండ్రులు ఏదైతే తింటారో వాళ్ళు కూడా అదే తింటారు. జంక్ ఫుడ్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేసాం, అది ఎగ్జిస్టెన్సీలోనే లేనప్పుడు ఎవరు అడగరు. ఇంట్రడ్యూస్ చేసేసి దాన్ని ఎవరైతే ఉన్నారో
ఇంట్రడ్యూస్ చేసేసి తల్లిదండ్రులు పెంచి ఏదైతే ఆ ఫుడ్స్ ఎక్కువగా పెట్టాలని చూస్తుంటారు. పెట్టి తర్వాత ఈ ఫుడ్స్ని ఎట్లా మాన్పించాలని ఆలోచిస్తారు. ముందే కట్ చేసేసి ముందే మంచి ఫుడ్స్ ఎక్కువగా ప్రోటీన్ ఉండేది, షుగర్స్ తక్కువ ఉండేవి, నెక్స్ట్ కార్బోహైడ్రేట్ రిలేటెడ్ ఏ ఫుడ్స్ అయినా వీలైనంత తక్కువ వీళ్ళు తినడం. తర్వాత కాకపోతే తర్వాత కూడా అవసరం లేదు యాక్చువల్గా, కార్బోహైడ్రేట్ షుగర్స్ ఇవే అవసరం, ఎక్కువ ప్రోటీన్స్ వీలైతే ఎగ్స్ ఎక్కువ యాడ్ చేయడం, ఆకుకూరలు లాంటివి, వెజిటేబుల్స్, కొన్ని దుంపలు గట్ట అవన్నీ కాకుండా ఇవి ఫస్ట్ నుంచి ఒకవేళ అయినప్పటికీ ముందే ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత కూడా మారాలంటే ఎలా అంటే కొంతకాలం టైం పట్టచ్చు, తల్లిదండ్రులు కూడా మారి అదే వేలో వెళ్తే కొంతకాలం టైం పట్టచ్చు, కానీ మారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎక్కువగా తల్లులు అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ తినాలి అని అపోహ ఉంటుంది కదా, దానిపై మీ అభిప్రాయం? ఎక్కువ తినాలి కాదు, ఏం తినాలన్నది ముఖ్యం. ఎక్కువ అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల చిన్నప్పటి నుంచి మూమెంట్ లేకుండా ఒకవేళ కార్బోహైడ్రేట్స్ తింటే అదేం చేస్తుందంటే వీలైతే ఫ్యాట్గా మారుస్తుంది, లేదా ఇన్సులిన్ పీక్స్ అదే పెంచేసి కొన్నాళ్ళకి డయాబెటిక్ గట్లా కొంచెం తక్కువ ఏజ్ 20స్లో డయాబెటిక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో క్వాలిటీ ఫుడ్ ఏదైతే ఉందో మన బాడీకి ఏదైతే ఎంత అవసరమో దాన్ని మనం దానిపైన నాలెడ్జ్ని పెంచుకొని దానికి రిలేటెడ్గా ఫుడ్ తినాలి తప్ప ఎక్కువ ఫుడ్ తినడం అంటే చిన్నప్పుడు ఉండేది ఏంటంటే మన ఎవరైతే పూర్వీకులు ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఫుడ్ తినేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఉండే ఆ ఎకనామికల్ స్టేజ్ వలన ఏదైతే ఉందో దాని వలన వాళ్ళు ఎక్కువగా కష్టపడే వాళ్ళు కూడా మూమెంట్ ఎక్కువ ఉండేది. 10 hours 15 hours కూడా కొంతమంది పనిచేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఫుడ్ అవసరం, వాళ్ళకి ఫుడ్ అనేది ఎనర్జీ కింద చూసేవాళ్ళు. సో వాళ్ళకి వేరే మార్గం కూడా లేదు, ఎక్కువ మంచి ఫుడ్ తినడానికి కూడా అంత డబ్బు కూడా వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు అలా తినేవారు. మనం దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఫుడ్ ఎక్కువ తినాలి అనే కాంటెక్స్ట్లో మనము తీసుకోవడం వల్ల ఇంకొంచెం ఇబ్బంది వచ్చింది. సో ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తింటున్నాం అనేది ఇంపార్టెంట్, ఎక్కువ ఫుడ్ తిన్నామా తక్కువ ఫుడ్ తిన్నామా అనేది కాదు ఇంపార్టెంట్.